హాయ్ అండి, అందరికీ నమస్తే. మల్లెపూల పల్లకి ఇరుముడి మూవీ నుంచి రవితేజ గారు హీరోగా నటిస్తున్న శివ నిర్మణ దర్శకత్వంలో వచ్చిన ఈ యొక్క మూవీ అనేది ఆ యొక్క మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మల్లెపూల పల్లకి అని చెప్పి కొత్త సాంగ్ రిలీజ్ అయింది, అది చూడడం అనేది జరిగిందనమాట. సో క్లియర్లీ చెప్తానమాట, ఎవరు మిస్ చేయదు. ఇది రవితేజ గారిని బేస్ చేసుకున్న మూవీ అయితే కాదండి. అన్ని చేతులు పడిన తర్వాత ఈ యొక్క మూవీ అనేది అంత అందంగా వచ్చింది. సో ఈ యొక్క సాంగ్ కూడా అంత చర్చకి దారి తీస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయ్యే కన్ఫర్మ్డ్ అండి. ఖచ్చితంగా క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మాస్ మహారాజా రవితేజ గారు అంటే మనకు నార్మల్గా గుర్తొచ్చేది మాస్ అనేది ఎక్కువ గుర్తొస్తుంది అనమాట. కొత్త జోనర్లో మన మాస్ మహారాజా గారు ట్రై చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ పాయింట్. సో ఒక తాగుబోతుతనంగా అయ్యప్ప భక్తుడిగా ఎలా మారతాడు, ఏంటి మారడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మనం మూవీ చూసిన తర్వాతే తెలుస్తుంది. సాంగ్లో కూడా కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడనమాట, మల్లెపూల సాంగ్ అనేది. సో నాకు లిరిక్ అనేది చాలా నచ్చిందండి. ఫస్ట్ పాయింట్ ఓకేనా, వింటుంటే మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. మాస్ మహారాజా గారి యాక్టింగ్ అనేది ఆ యొక్క సాంగ్లో మీకు క్లారిటీగా తెలుస్తుందన్నమాట. లీనమైపోయాడు ఓకేనా. సో ఎవరు ఈ యొక్క మూవీకి సెట్ అవుతారు అని చెప్పి ఆరా తీసి సో అన్ని రకాలుగా ఆలోచించి మన రవితేజ గారిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క మూవీ టీం ఇరుముడు మూవీ టీం వాళ్ళ అఫీషియల్గా తెలియజేయడం అనేది జరిగిందనమాట. మీరు వినే ఉంటారు ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మాస్ మహారాజా గారిని బేస్ చేసుకున్న ఇది అయితే నాకైతే కనబట్టలేదు అనమాట. అందరి ఇది అనేది అక్కడ కనిపిస్తుంది మనకు చూసుకున్నట్లయితే. ఆ సాంగ్ ఎగ్జాంపుల్ ఆ సాంగ్ ఏనండి, మల్లెపూల సాంగ్. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, ఆధ్యాత్మిక ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ మన రవితేజ గారి యాక్టింగ్ ఏదైతే ఉంటుందో సో అది ఒక కొత్త షేడ్ అని చెప్పి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కన్నా ఈ యొక్క మల్లెపూల సాంగ్కి అందరూ వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వదిలేశారనమాట. సో ఒకవేళ మీరు కానీ వినుంటే సాంగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉన్నాయి, విజువల్స్ ఎలా ఉన్నాయి, జీవి ప్రకాష్ రాజ్ గారు ఈ యొక్క సాంగ్కి ఎటువంటి మ్యూజిక్ని అందించారు. ఫస్ట్ ఈయన అందించిన మ్యూజిక్లో చూసుకున్నట్లయితే మల్లెపూల పల్లకి అనంటే ఇది సాధారణ కమర్షియల్ పాట కాదు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అటు దేవుడి భక్తి, ఇటు జనాల భక్తి, సో చూస్తున్న వాళ్ళకు కూడా ఒక భక్తి అనేది వస్తుంది. మనకు ఆ యొక్క సైకలాజికల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క పాటని విన్నవాడు ఎవరైతే ఉన్నారో చప్పట్లో కొట్టడం అనేది మానడు. ఫస్ట్ 5-6 సార్లు వినే అవకాశం ఉంది ఈ యొక్క సాంగ్ని, మల్లెపూల సాంగ్ని. ఎందుకంటే ఆ విధంగా ఉందన్నమాట. జీవి ప్రకాష్ రాజ్ గారు ఆ విధంగా కొట్టించాడు అనమాట మనకు ఓకే. ఎందుకంటే ఇరుముడి సినిమాకి ఈ యొక్క మల్లెపూల సాంగ్కి బ్యాక్డ్రాప్లో ఈ యొక్క సాంగ్కి ఆ యొక్క సరైన టైంలో సరైన ఇదిలో ఈ యొక్క సాంగ్ అనేది పడడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క సాంగ్ అనేది అంత హైలైట్గా నిలుస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో పాటను లింక్ చేసే అవకాశం ఉంది సినిమాకి. ఈ యొక్క మల్లెపూల సాంగ్కి సరైన టైంలో సరైన ఇదిలో పడే అవకాశం ఉందన్నమాట. మేబీ ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ అనేది ఉంటుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ముఖ్యంగా అయ్యప్ప దీక్ష, ఆధ్యాత్మిక వాతావరణం, రవితేజ గారి యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆ మార్పులు చేర్పులుగా చూసుకున్నట్లయితే ఒక కొత్త ఇదిని మనమైతే పొందుతాం అనమాట. సమాజంలో చాలా మందిని ఇలాంటి వాళ్ళని చూసే ఉంటాం మనం. సో అటువంటి వాళ్ళు మారే అవకాశానికి ఇదిగా చూసుకున్నట్లయితే అదే సందర్భంలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క సాంగ్ అనేది. ఆ సాంగ్ వినగానే వావ్ ఏమన్నా తీసాడా ఈ యొక్క సాంగ్ని అన్నట్టుగా ఉంటుంది. సో ఫస్ట్ ఇరుముడిలో మన రవితేజ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో మీకు ఆల్రెడీ మీరు ట్రైలర్ అనేది సాంగ్స్ అనేవి చూసే ఉంటారనమాట. రవితేజ గారు అంటే ఫస్ట్ కామెడీ, మాస్, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, యాక్షన్ ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. ఇవన్నీ గుర్తొచ్చే ఆ యొక్క ఇరుముడి టీం వాళ్ళు, మూవీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రవితేజ గారిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు కదా ఒక ప్రెస్ మీట్ ముందు. కానీ ఇరుముడిలో ఆ యొక్క మల్లెపూల సాంగ్లో రవితేజ గారి క్యారెక్టరు, బాడీ లాంగ్వేజు,
ఆ యొక్క మాటలు అనేటివి కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనోడు ఎలా మారతాడు అనేది ఒక క్వశ్చన్గా ఉంటుంది. సో సమాజంలో జరుగుతున్న ఇదిని చూస్తున్నట్లయితే ఒక తాగుబోతోడు ఆ యొక్క సమాజానికి సంబంధించిన ఇది, మళ్ళీ వచ్చి కుటుంబానికి సంబంధించిన ఇది, తన కూతురు ఎవరైతే ఉన్నారో సో తండ్రి పాత్రలో నటిస్తున్న మన రవితేజ గారు సో ఎలా మారతాడు ఏంటి అని చెప్పి చాలా మందికి ఆ యొక్క ట్రైలర్ చూడగానే ఆ యొక్క సాంగ్ను చూడగానే ఒక క్వశ్చన్ అయితే నిలిచిపోతుంది అనమాట. మారిపోతాడు అనేది కూడా ట్రైలర్లో మనం చూసాం. అదే అక్కడే ఉంది ఒక పెద్ద ట్విస్ట్ అనేది. సో మనోడు ఒక విషయాన్ని తెలిసినప్పుడు రియలైజ్ అవుతాడు అనమాట మనోడు. సో దానికి తగ్గట్టుగా తన కూతురు ఎవరైతే ఉన్నారో చిన్న పాప, సో ఆమె మీరు తాగుడు మానేయండి నాన్నగారు అన్నప్పుడు మనోడు ఒక విషయం గుర్తొచ్చి రిలీజ్ అవుతాడు అనమాట. సో అక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది. ఆ యొక్క ట్విస్ట్ మనకు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అలాంటి క్యారెక్టర్లోకి మన రవితేజ గారు వచ్చినప్పుడు ఆయన సహజమైన ఎనర్జీకి ఒక ఎమోషనల్ లేయర్ అనేది యాడ్ అవుతుంది. దాన్ని మనం క్యాచ్ చేయాలి. నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ అర్థమైంది అనుకుంటా మీకు. ఈ పాటకు ఇంత హైప్ రావడానికి రవితేజ గారు అంటే మన మాస్ మహారాజు గారు ఒక్కడైతే కాదండి, 4-5 చేతులు కలిస్తేనే ఈ యొక్క పాటకి ఇంత అందం అనేది వచ్చింది. మల్లెపూల పాటకి ఒకవైపు రవితేజ గారు, ఒకవైపు డైరెక్టర్ శివ నిర్మణ, ఇంకోవైపు జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్ అందించిన అతను. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. ఆయన వల్లే ఈ యొక్క సాంగ్ అనేది ఇంత హైప్ అనేది వచ్చింది. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది మన అయ్యప్ప. ఈ యొక్క 4 అంశాలు కలిస్తేనే ఈ యొక్క పాటకి ఇంత అందమైన ఇది అనేది వచ్చింది. పాట ఎవరు రాశారో తెలియదు కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది బ్రదర్. దానికి తగ్గట్టుగా జీవి ప్రకాష్ రాజు గారు మ్యూజిక్ అనేది అందించడం అనేది జరిగింది కాబట్టి సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు, ఈ యొక్క మల్లెపూల సాంగ్ అనేది వైరల్ అవుతుందా లేదా అని చెప్పి మీరు చాలా వరకు చాలా ఇదిగా అనుకోవచ్చు అనమాట. సో మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ అందిస్తేనే వైరల్ అయ్యే అవకాశం లేదండి. దానికి తగ్గట్టుగా చరణం పాట, సో పాడే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సో చాలా అందంగా పాడాలన్నమాట. సో పాడిన తర్వాత కూడా ఈ యొక్క సాంగ్ అనేది వైరల్ అవుతుందా అని అంటే అయ్యప్ప 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 అనే చరణాన్ని వీళ్ళు భజించారు కాబట్టి సో వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్గా అయితే షార్ట్స్ వీడియోస్ దీని మీద ప్రతి ఒక్కరు దన్నాలు పెట్టడం చాలా వైరల్ అయ్యే అవకాశం ఉందండి. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా 100కి 100%. రవితేజ గారు నార్మల్గా ఒక సాంగ్లో కనిపించిన వెంటనే ఆ యొక్క సాంగ్కి ఒక మంచి ఎనర్జీ అనేది ఉంటుంది. ఎక్కడైతే మనకు అరే ఏంద్రా ఇది అన్న సమయంలో రవితేజ గారు 4-5 స్టెప్పులతో మనల్ని ఎనర్జీ చేస్తాడనమాట. ఓకేనా. సో ఆయన స్టైలు, స్వాగు, ఎమోషను, ఓకే, ఆయన నడవడిక, సో మంచి ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే దర్శకుడు, డైరెక్టర్ గురించి చెప్పాలంటే శివ నిర్మణ ఎవరైతే ఉన్నారో ఆయన నార్మల్గా కొత్త డైరెక్టర్ అనమాట. సో క్యారెక్టర్ల మధ్య మంచి ఎమోషన్స్ అనేటివి మనం ట్రైలర్ చూస్తున్నాగానే మనకు కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మెయిన్ మన రవితేజ గారు ఓకేనా, మంచి మాస్గా కనిపిస్తున్నాడు. అటు శివభక్తు, అటు చూస్తే అయ్యప్ప భక్తుడిగా కనిపిస్తున్నాడు అనమాట. ఆ యొక్క ఇదిని ఏదైతే ఉంటుందో బాగా క్యాచ్ చేసుకొని మన రవితేజ గారిని ఒక తాగుబోతుతనంలో చూపించేదానికి మన శివ నిర్మాణ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. హీరో గారు ఎవరైతే ఉన్నారో రవితేజ గారు ఆయన కూడా బాగా లీనమైపోయి నటించాడు కాబట్టి క్లారిటీగా మనకు తెలుస్తుంది. కంపల్సరీ ఖచ్చితంగా ఈ మూవీ అనేది బాగా లేదు అనేదానికి అర్హత మనకు లేదు. దీనికి రేటింగులు కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అయ్యప్ప సో సమాజంలో ఒక తాగుబోతుతనానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మన మైండ్లో నిలిచేదానికి అవకాశం ఉంది. ఎలా మారాడు అనేది ఆ యొక్క ఇది ఏదైతే ఉంటుందో మన మైండ్లో నిలవాలి కదా. సో దాన్ని క్యాచ్ చేసుకొని మన డైరెక్టర్ గారు మనకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. చూసిన తర్వాత ఎలా రిలీజ్ అవుతాం, అరే రవితేజ గారు ఈ మూవీలో ఎలా ఉన్నాడా. సో ఇప్పుడు వచ్చిన సాంగ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మల్లెపూల సాంగ్ అనేది హైలైట్ అయ్యే వైరల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. జనాలలో నిలిచే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ 4-5 సార్లు వినే అవకాశం ఉంది. కంపల్సరీ ఖచ్చితంగా ఒక వైబ్ని క్రియేట్ చేస్తుందండి కంపల్సరీ. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరుముడి సాంగ్స్ పరంగా కానీ ప్రమోషన్స్ పరంగా కానీ అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా రిలీజ్ అయితే అవుతున్నారనమాట. సో రవితేజ గారిని కొత్త డిఫరెంట్లో మనం చూస్తామన్నమాట. సో డైరెక్టర్ గారు మనకు ఒక పెద్ద ఫుల్ మిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో 21 ఈ నెల 21 వస్తుందన్నమాట మూవీ అనేది. ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగానే చేశారనమాట. సో దీనికి మంచి వైబ్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సాంగ్ అనేది వైరల్ అవుతుంది కదా, కంపల్సరీ ఖచ్చితంగా. సాంగ్ వైరల్ అయిందంటే ఇంకా ప్రమోషన్స్ అనేటివి ఇక ముందు చేసే ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా ఉంటాయి. ఓకే, సో ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గట్టిగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో మూవీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలా నిలుస్తారు నిలవరు అనేది మనం చూడాలన్నమాట థియేటర్ల ముందు. అన్నిటికంటే ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో మల్లెపూల సాంగ్, సో రవితేజ గారి క్యారెక్టర్, ఆయన ఎనర్జీ, మంచి విజువల్స్, మంచి గ్రాఫిక్స్, సో న్యాచురల్గా చూపించేదానికి వీళ్ళు చాలా బాగా ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ మంచి మంచి విఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్, గ్రాఫిక్, కలర్ కోటింగ్ మొత్తంగా బాగుంటే కాదు బాగుంది. ఓకేనా, సో ఇది వైరల్ అయ్యే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. వైరల్ అవుతుంది, అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ రవితేజ గారు మరి కొత్తగా ఎలా వస్తున్నారు అనే దానికి ఇవన్నీ ఒక ప్రమోషనల్ పరంగా ఒక నిదర్శనం అనమాట మనం చూస్తున్నట్లయితే. ఓకే, సో మరి థియేటర్లోకి వచ్చిన తర్వాత మూవీ అనేది రవితేజ గారు నిజంగానే కొత్త డిఫరెంట్లో కనిపించాడా లేదా అని చెప్పి మనం చూస్తాం. ఇప్పుడు వచ్చిన ఫుటేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొత్త డిఫరెంట్లోనే ఉన్నాడు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం డిసైడ్ చేయాలి కదా. మూవీ రిలీజ్ అవ్వకముందే మనం డిసైడ్ అయితే చేయకూడదు. ఇప్పటిదాకా అయితే మన రవితేజ గారు దాంట్లో లీనమయ్యాడు, మన వాళ్ళని మెప్పిస్తాడు కంపల్సరీ ఖచ్చితంగా. సో దర్శకుడు బాగా ట్రై చేశాడండి రవితేజని ఇంత ఇదిలో చూపించడానికి. మల్లెపూల పాలకి సాంగ్ అనేది చాలా చాలా బాగుంది. నేను మళ్ళీ వింటా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. ఓకే, సో ఇదండి వీడియో అనేది, అప్డేట్ అనేది. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కొత్తగా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.